నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగ్ నగర్ మదరసాల దారుణం. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని మృతి, పలువురి విద్యార్థినులకు అస్వస్థత. పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల. మాజీ సీఎం జగన్ గుట్టు విప్పిన చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో తాను ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు 4,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ. రాష్ట్ర విభజన అంశాలతో పాటు కీలక నిర్ణయాలపై చర్చ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అభినందనలు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉండాలంటూ ఆకాంక్ష వ్యక్తం. రేపు కొండగుట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగుట్ట ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకోనున్న పవన్. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటాం. మరో 25 రోజుల్లో మరో 6 వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెడతాం. నిధులు కేటాయించి పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్తామని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రజల జీవనాడి అయిన పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. కాగా దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అందులో భాగంగా పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్ల కాలంలో పోలవరంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. 20 నుంచి 25 రోజుల్లో శ్వేతపత్రాలు విడుదలను పూర్తి చేస్తాం. ఆ తర్వాత బడ్జెట్ పెడతామన్నారు. ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ప్రత్యేక వెబ్సైట్లో పెడతాం. చెప్పిన తప్పులను 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన నదుల అనుసంధానానికి పోలవరం ఓ వరంగా పేర్కొన్నారు. ఇలాంటి పోలవరానికి జగన్ ఓ శాపంగా మారాడు అని దుయ్యబట్టారు. అన్నింటికీ అతీతంగా అందరూ జగన్ చేసిన తప్పులను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో 2 సీజన్ల పాటు పోలవరం పనులను నిలిపివేశారు. సమర్థులైన అధికారులను బదిలీ చేసేశారు. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని 2 ఏళ్ల తర్వాత గుర్తించారు. పీపీఏ వద్దని చెప్పిన కాంట్రాక్టర్ను మార్చారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. ఒకటి అమరావతి, ఒకటి పోలవరం, 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్టు ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు, ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతకాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్లన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న
3,000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ గాని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ జామియా హిదాయతుల్ బనాత్ నిస్వాత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మదర్సాలో చదువుతున్న కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తమ పాపను మదర్సా యాజమాన్యం హత్య చేసి ఫుడ్ పాయిజన్ గా చిత్రీకరిస్తున్నారని కరిష్మా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అజిత్ సింగ్ జామియా హిదాయతుల్ బనత్ నిస్వామన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మదర్సాలో చదువుతున్న కరిష్మా ఉదయం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. యాజమాన్యం ఫుడ్ పాయిజన్తో అపస్మారక స్థితిలో చేరుకుందని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ కుమార్తె మరణ వార్త తెలుసుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మదర్సా యాజమాన్యం మా పాపను హత్య చేసి ఉంటారని అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఫుడ్ పాయిజన్ చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ జరిగితే మిగతా పిల్లలు కూడా వాంతులు, విరోచనాలు అవ్వాలని, అలాంటి ఘటన ఏమీ జరగకుండా మిగతా విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉన్నారని, దీన్ని బట్టే మా అందరికీ అనుమానం కలుగుతోందని బంధువులు చెబుతున్నారు. గతంలో ఫీజు కట్టేందుకు వెళ్తే కనీసం మా పాపను చూపించలేదని కరిష్మా తల్లి చెబుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మా పాపను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మృతురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించింది. ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరిష్మా వాళ్ళ మేనమామని మాట్లాడుతున్నానమ్మా నేను. మాకైతే ఈ చావు అనుమాన పరిస్థితిగా ఉంది. ఆ ఇన్ఛార్జ్ ఏమన్నాడంటే మాకు వచ్చేసి ప్రాణంతో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చామన్నారు. డాక్టర్లు ఏమన్నారంటే పాప చేతిపై 10 గంటలు దాటుతుందన్నారు. వాళ్ళు వచ్చేసరికి 8ంటికి వచ్చారు. అప్పటికి 10 గంటలు అయిపోయిందంట. డాక్టర్ గారు, డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు చెప్పడం జరిగింది. డాక్టర్ గారు దేనివల్ల చనిపోయింది చెప్పలేదు. అడిగాం మేము, అంటే 10 గంటలు దాటిందని చనిపోయి ఉన్నారు. మేమైతే వాళ్ళు మేనేజ్మెంట్ చేశారనుకుంటాం, చంపేశారు అనుకుంటాం. తేడా అది మేము చూడలేదని మేము వెళ్ళాలి. మాకైతే లోపల రానివ్వరు. అంటే మీ ఆలోచన ప్రకారం ఏమనుకున్నారు, ఎలా జరిగిందని? అంటే 10 గంటల ముందే చనిపోయిందని అంటున్నారు కదా, అది ఏ కారణం? పాప వాళ్ళు చెప్పే మాటల్లో 4-5 మాటలు చెప్పారండి. రాత్రి వాంతులు చేసుకుందన్నారండి. తర్వాత పొద్దున్న నమాజ్ చదివింది, సీసీ కెమెరాలు అవసరమైతే చూపిస్తామన్నారండి. 10:30 తర్వాత మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదన్నారండి. వాటి మీద మాకు డౌట్ వచ్చింది. మేనేజ్మెంట్ ఏమంటుందంటే వాళ్ళు ఇప్పటివరకు లేరు, ఇక్కడ తీసుకొచ్చారు, పెట్టేశారు, మాకు 2 మాటలు చెప్పి వెళ్ళిపోయారండి. మేనేజ్మెంట్ అనేది ఇప్పటివరకు రెస్పాన్సిబుల్ లేదు, వాళ్ళు లేరు. పాప ఆధార్ కార్డు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆధార్ కార్డు తెమ్మంటే ఇప్పటివరకు ఎవరు రావట్లేదండి. ఏ డిమాండ్ చేస్తారు? మేము డిమాండ్ ఏం లేదండి. అసలు ఇంకా ఎదరు పాపలు ఉన్నారు, అసలు ఆ పాపల పరిస్థితి ఏంటి? అది ఫుడ్ పాయిజన్తో చనిపోయింది అనుకో. లేదండి, ఫుడ్ పాయిజన్ అయితే కాదండి. ఫుడ్ పాయిజన్ అయితే కాదండి, అనవసరం. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే ఒక పాపకి రాదు కదండి. పాపలు 50 మంది 10 మంది ఉంటారు అక్కడ, అందరికి రావాలి కదా. పాపకి ఎందుకు ఒకటే ఎందుకు వస్తుంది? సరే అని చెప్పి 10:30కి ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు పాపకి 8ంటికి పిలుచుకొచ్చిన వాళ్ళు మిగతా పాపలు కూడా పిలిచి రావాలి కదా. వాళ్ళు 10ంటికి పిలుచుకొచ్చారు. వాళ్ళకి ఏమీ లేదని చెప్పి డ్యూటీ డాక్టర్ గారు చెప్పారు. మా అలాంటి వాళ్ళు ఒంట్లో బాగాలేదమ్మా, హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పారు. ఇంకా అంతే, పిల్లకి ఒంట్లో బాగాలేదేమని వచ్చా కానీ ఇలా చేస్తారని నాకు తెలియదమ్మా. ఏం లేవండి, మా పిల్లలు అసలు చాలా పుష్టిగా ఉంటారండి. జ్వరం కూడా సరిగ్గా రాదు వాళ్ళకి. ఏమోనండి తెలియదు, మరి నాకు మాత్రం ఏం తెలుసు. వాళ్ళ మీద నాకు డౌట్. ఏం చేశారో పిల్ల కూడా చాలా బాగా చదివింది అసలు. ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడే 1.5 అయిందండి. మొన్న ఫస్ట్కి వెళ్తే ఇంకా అప్పటికి నెల అవ్వలేదు. నెల అవ్వకపోతే నెల అవ్వలేదుగా, నెల అయినాక చూపిస్తామని చెప్పారు. జాయిన్ అయ్యి 1 నెల రోజులు కూడా అవ్వలేదండి. అంటే 1.5 సంవత్సరం అయిందండి. 1.5 సంవత్సరం అయ్యి మొన్న సెలవులకు వచ్చింది. రంజాన్ పండగకి ఉపవాసాలు ఉంటారు కదా, అందుకని వచ్చింది. వచ్చి మొన్న నెల కూడా అవ్వలా పంపించి. ఇంకా నెల అవ్వలేదని నెల అవ్వక ముందే వెళ్ళాను నేను. వెళ్తే అన్నారు నెల అవ్వలేదు అమ్మా అని చెప్పారు. 30 తారీఖు చూపిస్తాం, ఇప్పుడు చూపించమని చెప్పారు.
అలా చెప్పారని ఇంకా వచ్చేసానండి. నేను 30 తారీఖు పంపిస్తాను, బట్టలు లేవు, బట్టలు కుట్టాలమ్మా అంటే 4 డ్రెస్సులు కుట్టించుకున్నా అండి పిల్లకి దగ్గరికి వెళ్దామని. నా పిల్లని ఇలా అప్పగించారు దరిద్రం. అందరం ఇక్కడికి రావడం జరిగింది. అది మా పెద్దలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు అనుమానాస్పదంగా మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది చాలా గమనార్థం. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏమని సమాచారం ఇచ్చారంటే 10 మందికి వాంతులు అవుతున్నాయి, 10 మందిని తీసుకొచ్చి జాయిన్ చేసామన్నట్టు ఒక సృష్టించబడుతున్నారు. ఈ కేసుని తప్పుదోవ పట్టించే దిశగా ముందుకెళ్తున్నారు. అలా కాదు, మేము ఇక్కడ ఏదైతే మా అమ్మాయి చనిపోయిందో మేము హడావుడి చేశామో దానికి మన సింగనార్ సిఏ గారు వెంటనే ఆ మద్రసాకి వెళ్ళి 2 సంవత్సరాల నుంచి ఉంటుంది. ప్రతి నెల 2800 రూపాయలు మా వాళ్ళు కడుతున్నారు. ప్రతి నెల మా వాళ్ళు ఫీజు కడతాకి వెళ్ళి 1వ తారీఖు వెళ్ళినా కూడా మా పిల్లని మాకు చూపించలేదు ఆ రోజు. ఏమని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామండి. ఇప్పుడు కంప్లైంట్ అయితే రాసుకున్నారు, ఏసీపీ గారు కూడా రాసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం దగ్గర కూడా రాసుకుంటామని చెప్పారు సీఏ గారు. అది ఎలా రాస్తారు ఏంటనేది మేము అందరూ కూడా అందుకోసం వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు చూసి వీళ్ళందరూ బాగానే ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ చనిపోయిన అమ్మాయిని కూడా కారులో తీసుకొచ్చి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఆ మేనేజ్మెంట్ భార్య వాళ్ళ కూతురు వీళ్ళు తీసుకొచ్చి చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది మాకు కొద్దిగా అనుమానంగా ఉండి మేము ఏసీపీ గారు కూడా తెలియపరచడం జరిగింది. తెలియపరిచి ప్రతి ఒక్కటి కూడా మాకు క్షుణ్ణంగా పరిశీలన చేసి న్యాయం చేకూర్చాలని చెప్తున్నాం. ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తే ఇది చాలా దిశగా వెళ్ళిద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క సాట కూడా అనేక రకమైనవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బాలికలకు రక్షణ లేదని చెప్పి మేము బయట ఎక్కడన్నా చదివిస్తే రక్షణ లేదని చెప్పి మా మద్రసాలో చదివించడం జరుగుతుంది. మద్రసాలో చదివించడానికి కారణం ఏంటంటే మా యొక్క ఇస్లామీ యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ పద్ధతి నేర్చుకుంటాకి మేము ఆడపిల్లలను పంపిస్తున్నాం. వాళ్ళు శవాలై తిరిగి వస్తూ ఉంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ బాధాకరాన్ని మేము ఏసీబీ గారు కూడా తెలియపరిచాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, ఈ కేసుని మాకు దర్యాప్తు చేయండి, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పాం. ఈ అనుమానాన్ని పరిశీలించి ఆయన చెప్తానని మాకు తెలియదు. తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తమకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయటమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టు బయలుదేరతారు. 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని గంటన్నర పాటు ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్కు వస్తారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సుమారు 2 గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి గవర్నర్ రాధాకృష్ణన్ వెళ్లారు. కాగా ఆలయ మర్యాదలతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్కు అధికారులు స్వాగతం పలకగా పూర్ణ కుంభంతో ఆలయ వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం తెలంగాణ గవర్నర్కు వేద ఆశీర్వచనం అందజేసి అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాన్ని ఈవో కేఎస్ రామారావు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశాను అని పేర్కొన్నారు. తెలంగాణ ఏపీ విభజన అంశాలపై చర్చ ఏమీ జరగలేదని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి, ప్రత్యేకంగా ఎటువంటి అంశాలు మా మధ్య చర్చకు రాలేదు. విభజన అంశాలపై ఎటువంటి చర్చ జరగలేదు. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకుందామని విజయవాడ వచ్చాను అని గవర్నర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. Today I want to visit the temple, so I have come here and I met my long time friend and the new Chief Minister of Andhra Pradesh, Chandrababu Garu, and I went to his house and met him, and I came here to have the darshan of the Lords and the new temple, Lord Shiva temple. Today I am here in Vijayawada, then evening I am going back. Sir, any specific reason for coming to AP? There is no specific reason. I like to come to this temple. That was my pratana. So when I came here, it is a courtesy visit. I have to visit the CM as well as the governor. Any special discussion with CM on bifurcation issues? The governor has nothing to do with politics. Nice, sir. Any special discussion with CM Chandrababu Naidu? We have discussed about the development of Andhra Pradesh. Okay. And I understand his great apathy for the development of this state. And as you all know, he is a very modern economical development lover. So I discussed about that, linking up rivers and this. Then I had some good meeting in the interest of this society. Was there any discussion about Telangana and AP issues? No, I have not gone through that. That is not required also at this moment. రైతులకు పని రోజులు మొదలయ్యాయి. జోరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అసలైన రైనీ సీజన్ మొదలైంది. ఇకపై వర్షాలు దండిగా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు గాలి కోత షీర్ జోన్ ఇప్పుడు 20 డిగ్రీల నార్త్ పొడవున 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. దీంతో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో శుక్రవారం పవన్ అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో నిధులు వినియోగం చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితులపై పవన్ సమీక్ష నిర్వహించారు.
ఏపీ టీడీపీ నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత పల్లా శ్రీనివాసరావుని ఎంపిక చేయటం తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. నేతలు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి లోకేష్ నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. భారతదేశంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడంపై సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. విజయవాడలో సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి మాట్లాడాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయబరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేసి బాగుంటుంది అని అన్నట్లుగా వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ కాదు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని శైలి అధ్వర్యంలో కలిపినా మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం, డైలీ వేర్ కార్మికుల పట్ల రాజకీయ వేధింపులు సరైన విధానం కాదని, ప్రస్తుతం పనిచేస్తున్న చిరు ఉద్యోగులను, కార్మికులను తొలగించి అధికార పార్టీకి సంబంధించిన వారిని నియమించడాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ విజ్ఞాపన చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, మోడల్ స్కూల్స్, హాస్టల్ సిబ్బంది, విద్యుత్ కార్మికులను స్థానిక అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు బెదిరించడం, బలవంతంగా రాజీనామాలు చేయించడం, విధులకు హాజరు కాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని, గత ప్రభుత్వంలో వీరు ఉద్యోగాల్లో చేరారని, వీళ్లని తొలగించి అధికార పార్టీ వాళ్లని నియమించుకోవడం అన్యాయమన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దని చెబుతున్నా అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి వైఖరి అవలంబించి భంగపడిందని, గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన పాలన అందించాలని, చిరు వేతన జీవుల ఉపాధిని దెబ్బతీయవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏఐటీసీ ప్రెస్ మీటు, ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా మా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, అలాగే ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి. ప్రభుత్వాలు మారిపోయినాయి. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో నిన్న 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది. సరే, అధికారంలోకి రాగానే ఏదో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ పైన, దాని నాయకులపైన కొన్ని దుందుడుకు చర్యలు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంది. అది నిజమే. దాన్ని సభ్య సమాజం ఖండించింది. రాష్ట్రంలో ఓటర్స్ కూడా దాన్ని ఖండించారు, తిరస్కరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మేము ఆ పని చేయము అంటూనే ఆ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి తప్పొప్పులను
పసిగట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సింది పోనిచ్చి చిన్న ఉద్యోగస్తులు, అది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేవాళ్ళు, వాళ్లకు నెలకు 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు జీతం మధ్యాహ్న భోజన పథకం. ఆ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళను, స్కూల్ స్వీపర్స్ను, అలాగే ఆశా వర్కర్స్ను, కొన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్స్ను. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శివకుమార్ పట్నాయక్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ నాయకులు నాగోతి రామారావు కొనియాడారు. విద్యార్థులు ట్రస్ట్ సేవలను వినియోగించుకుని బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. శుక్రవారం బలివాడ రామారావు పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో పుచ్చపల్లి లీలా సుందరయ్య ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగోతి రామారావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తండ్రి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రి పట్ల ప్రేమ ఉన్న మంచి వ్యక్తి బలివాడ శివకుమార్ పట్నాయక్ అని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందు పెద్ద సంఖ్యలో చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భావన పల్లవి మాట్లాడుతూ సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వడం పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు ఎం కోటేశ్వరరావు, బంగారు రాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు పట్నాయక్ గారు తండ్రి గారు అయిన రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఈరోజు అతని జ్ఞాపకార్థం మున్సిపాలిటీ స్కూళ్ళల్లో అనేక మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్స్, పెన్నులు పంపిణీ జరిగింది. మరి ఈరోజు పట్నాయక్ గారు ఆయన మంచి మనసుతో ఇంకా వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. ఇట్లాగే ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఎంతకంటే కొద్దిగా ఇంకా మెరుగ్గా సేవ చేసి ఈ పేదవాళ్ళకి కూడా సాయం చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారి పేరు కూడా నిలిచిపోద్దని కోరుకుంటూ, అలాగే ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన టీచర్ గారికి, హెచ్ఎం గారికి, మరి ఈ స్టాఫ్ కూడా అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా డివిజన్ తరఫు నుంచి పాల్గొన్న కోటేశ్వరరావు, శ్రీను, బంగారు రాజు, మరి ఈ కార్యక్రమం నిర్వహించిన పట్నాయక్ గారికి కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రామారావు పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మన పుచ్చపల్లి లీలా ఎలిమెంటరీ స్కూల్లో నాన్నగారి పేరు మీద పిల్లలకు పుస్తకాలను, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 3 రోజుల నుండి కమ్యూనిటీ ద్వారా మా కమ్యూనిటీలో శిష్టకరణ కులాలకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళకి పిల్లలకి అందరికీ నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఏరియాలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ కూడా ఒక 5-6 స్కూళ్ళకి కూడా ఈ నోట్బుక్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మన పుచ్చపల్లి లీలా ఎలిమెంటరీ స్కూల్లో ఆ టీచర్ గారు మాకు అవకాశం ఇచ్చారు. పిల్లలకి ఆ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. తండ్రి గారు రామారావు పట్నాయక్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు నాగోతి రామారావు గారికి, రాజు గారికి, మిగతా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బలివాడ రామారావు గారు, రామారావు పట్నాయక్ గారి జ్ఞాపకార్థం బలివాడ శివకుమార్ పట్నాయక్ గారు ఈరోజు మా పాఠశాలలో పిల్లలకి నోట్బుక్స్, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. స్కూల్ స్టార్ట్ అయిన శుభ సందర్భంలో ఈ పుస్తకాల పంపిణీ పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగే వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగ్ నగర్ మదరసాలో దారుణం, ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని మృతి, పలువురి విద్యార్థినులకు అస్వస్థత. పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల, మాజీ సీఎం జగన్ గుట్టు విప్పిన చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో తాను ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు 4,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ, రాష్ట్ర విభజన అంశాలతో పాటు కీలక నిర్ణయాలపై చర్చ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అభినందనలు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉండాలంటూ ఆకాంక్ష వ్యక్తం.
రేపు కొండగుట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగుట్ట ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకోనున్న పవన్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.